ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కత్ ప్యాటర్న్లో ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్. హ్యాండ్స్కి ఎల్బో లెంత్ వరకు వస్తుంది, ఆల్ ఓవర్ వస్తుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లో జస్ట్ నెక్ లైన్ వరకు మాత్రమే డిజైన్ వస్తుంది. వర్క్ అనేది ఎలా వేస్తామో మీకు షేర్ చేస్తున్నాము. ఫస్ట్ హ్యాండ్స్ కంప్లీట్ చేసాము, నెక్స్ట్ బ్యాక్ నెక్ డిజైన్ వేసాము, ఆ తర్వాత ఫ్రంట్ నెక్ ట్రేస్ చేసాము. కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ వర్క్ వరకు. ఆ తర్వాత స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఇక్కడ మొత్తం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసాము. జస్ట్ సైడ్ జాయింట్స్ వేసేస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా ఉంది ప్రాసెస్లో. వర్క్ అనేది ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కుందన్కి అనేది ఇలా ప్లేస్ చేస్తాము. హ్యాండ్కి ఫుల్ హెవీగా వచ్చేసింది కాబట్టి బ్యాక్ నెక్ ప్యాటర్న్లో సింపుల్గా కుందన్స్ అనేది ఇలా ప్లేస్ చేసాము. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి, కుందన్స్ పెట్టకుండా ఉన్న హ్యాండ్కి పెట్టిన హ్యాండ్కి డిజైన్ ఎలా ఉందనేది. మొత్తం డిజైన్ అనేది మనం పెట్టే కుందన్స్ని బట్టి ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో పెద్దవాళ్ళు కుందన్స్ ఇష్టపడరు, సో వేసుకోగలరు అనుకున్న వాళ్ళు కుందన్స్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ మేము యూస్ చేసే గమ్ అండ్ కుందన్స్ మీకు షేర్ చేస్తున్నాము. మగ్గం వర్క్లో కూడా సేమ్ గమ్ అనేది యూస్ చేస్తాము. మీరు చూసిన బ్లౌజ్ డిజైన్కి శారీ ఇదండి. శారీలో ఉన్న డిజైన్ బేస్ చేసే ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. ఒకసారి డీటెయిలింగ్గా చూడండి. ఇక్కడ మొత్తం ఫీచర్స్, బాక్సెస్ అండ్ లోపల ఉన్న ఇక్కత్ ప్యాటర్న్. శారీలో గోల్డ్ జరీ వచ్చింది. అలాగే ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసాము. ఎక్కువ మేజర్గా ఉన్న కలర్ని మనం బ్లౌజ్లో ఎలివేట్ అయ్యేలాగా చూసుకుంటే బాగుంటుంది. ఒకసారి డీటెయిలింగ్ చూడండి, ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. ఇక్కడ బ్యాక్ సైడ్ నడుము దగ్గర ఇలా పైపింగ్ ఇచ్చాము, స్టిఫ్నెస్గా ఉంటుంది. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఈ వర్క్ బ్లౌజెస్ మీరు మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే, ఎలాంటివైనా మీకు కస్టమైజేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రంట్ పార్ట్ డిజైన్ చూడండి, రైట్ సైడ్కి వర్క్ వచ్చి లెఫ్ట్ సైడ్ పైపింగ్ వస్తుంది. సేమ్ బ్యాక్ నెక్లో ఎలా ప్యాటర్న్ వచ్చిందో అదే డిజైన్ వస్తుంది. హ్యాండ్స్ కూడా టోటల్ ఆల్ ఓవర్ వస్తాయి. కొన్ని హ్యాండ్స్కి బోర్డర్ వస్తాయి, మిడిల్ పార్ట్లో బంచ్ వస్తుంది. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కంప్యూటర్ వర్క్లో. మా ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు వీడియోస్ని చూస్తూ ఉండండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయకముందు హ్యాండ్ డిజైన్ చూడండి, లుక్ ఎలా ఉందో. కంప్లీట్ అయిపోయి కుందన్స్ పెట్టాక లుక్ చూడండి. సో ఏదైనా మనం పెట్టే దాంట్లోనే ఉంటుంది. బ్యాక్ నెక్ కూడా అంతే. స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి, చాలా మినిమల్ కుందన్స్ అనేవి పెట్టాము బ్యాక్ నెక్లో. ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే, సేమ్ ప్యాటర్న్ వస్తుంది. నెక్స్ట్ వన్ సైడ్ మోడల్లో ఉన్న డిజైన్ చూడండి. హ్యాండ్స్ ఇలా మిషన్ స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉంది. కంప్లీట్ అయిపోయాక చూడండి, ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేసేసాము. ఇలా వన్ సైడ్ బంచ్ లాగా వస్తుంది. రైట్ సైడ్ వరకు బంచ్ వచ్చి లెఫ్ట్ సైడ్ మనకి పౌటి చెంగు ఉంటుంది కదా. సో ఇలాంటి మోడల్స్ కూడా ట్రై చేయొచ్చు మగ్గం వర్క్లో కూడా. కంప్యూటర్ అయినా మగ్గం అయినా హ్యాండ్స్ అనేది డిజైన్ వేసేటప్పుడు ఒక హ్యాండ్కి మరొకటి డిజైన్ ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి. ఒకటి లెఫ్ట్ వస్తే ఒకటి రైట్. సో ఇప్పుడు బిఫోర్ స్టిచ్చింగ్ అనేది చూడండి, బ్యాక్ సైడ్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంది. ఇక్కడ కూడా కుందన్స్ అనేవి పెట్టాము. హ్యాండ్ డిజైన్ ఇది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉంది. సో ఈ ఫస్ట్ మీరు చూసిన బ్లౌజ్ డిజైన్ లాంటిదే మరొకటి ఇది. సేమ్ ప్యాటర్న్ అండి. బ్యాక్ దీనికేమో బుటీస్ వస్తాయి. సో మీకు రిఫరెన్స్గా ఉంటుందని చూపిస్తున్నాము. ఇది మంగళగిరి పట్టు శారీకి డిజైన్ చేశాము. ఈ వర్క్ని పర్టికులర్గా ఎక్కువ వేస్తున్నాము. మీకు కూడా ఏమైనా సింపుల్లో కావాలనుకుంటే ఇలాంటి మంగళగిరి పట్టు చీరలకైనా ఈ డిజైన్ మ్యాచ్ అయిపోతుంది. బోర్డర్లో సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుంది సింపుల్గా. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి మాత్రమే డిజైన్ వేసుకొని హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో వర్క్ అనేది వేసుకోకుండా జస్ట్ పైపింగ్ వేసుకుంటే చాలు ఈ డిజైన్స్ అనేవి. జస్ట్ 2 కలర్ కాంబినేషన్లో కావాలనుకున్న ఈ సింపుల్ డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా సేమ్ బోర్డర్లో ఉన్నట్టే ఉంటుంది. ఎక్కువ మంగళగిరి పట్టు శారీకి ఇలాంటి బోర్డరే వస్తుంది. ఒకసారి చూడండి, జస్ట్ 2 కలర్స్తో మంచి ఫినిషింగ్ వచ్చే డిజైన్ ఇది.